వాళ్ళు కూడా చాలా ఆలయాలు కట్టారు అప్పటి వరకు. కానీ రోజు ఇదేనా, అరే ఈ ఆలయం అక్కడ కూడా ఉంది కదా, అక్కడ కూడా ఉంది కదా, ఏమిటి దీని ప్రత్యేకత అనుకోవటానికి వీళ్ళల్లో వీళ్ళు ఏం చేస్తారంటే శిల్పులకు మాచర్లలో ఉన్న ఒక శాసనం క్రీస్తు శకం 1111 సంవత్సరం నాటి ఆదిత్య శాసనం అని ఒకటి ఉంటుంది. నాగస్తంభ శాసనం అంటారు. మాచర్ల చెన్నకేశ్వర దేవాలయంలో ఉంది. దాంట్లో ఏముంది, చతుర్విధ ప్రాసాద ప్రయోగోపజీవంతి. ఈ శిల్పులంట 4 రకాల ప్రాసాదాల్లోనూ లింగాలు, కొత్త రకంగా లింగాలను చెక్కడంలోనూ ప్రయోగశాలలు ఉందంట వాళ్ళకి. ప్రయోగోపశీలురు, డెవలప్మెంట్. ఎంత గొప్ప విషయం అంటే నేను అనేది ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని దేశాల్లోనూ ఉంది, మనకు ఒక్కళ్ళకని కాదు. కానీ అది ఇక్కడ నిబిడీకృతమై ఉందే, దానికోసంగా దీనికి ఇక్కడికి వస్తారు, అడుగుతారు, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇది ఎలా పడుతుంది అంటానికి చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. చాలామంది చాలా చోట్ల కట్టారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శిల్పి ఏం చేశాడు అంటే 3 పక్కల ఆలయాలు నిర్మించారు. ఒక చోట నుంచి ప్రవేశ ద్వారం ఉంది, చుట్టూ మళ్ళీ మీకు మొత్తం ఈ మండపం ఏదైనా సరే రంగమండపానికి దాదాపుగా కేవలం 16 స్తంభాలు ఉంటాయి. ఆ తర్వాత విస్తరించినప్పుడు ఇంకా స్తంభాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ కూడా యథావిధిగా మిగతా ఆలయాల మాదిరి, తిరుకోటాల మాదిరిగానే 16 స్తంభాలు ఉన్నాయి. కానీ ఈయన ఏం చేశాడు, ఈ శిల్పి, మీకు చుట్టూ ఉండే స్తంభాలు మామూలే. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెబుతున్నాను అండి, ఏ ఎడం వైపు ఆలయం ఉందో ఆ ఆలయంలో లింగం చాలా లోతుకుంటుంది అన్నమాట. దాదాపుగా కనిపించదు. మీరు ఇలా చూస్తే కిందకి ఎక్కడో ఉంటుంది అది. కానీ దాని మీదగా స్తంభం పడుతుంది పై వరకు. దాన్ని ఛాయ అంటాం. ఎంత ఉంటుంది, దాదాపుగా ఒక అడుగు వరకు, అడుగు విశాలంగా మొత్తం గోడంతా ఉంటుంది, కింద నుంచి పై వరకు ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రయోగాలు చేస్తే ఎదురుగా మీకు ఆపోజిట్ సైడ్లో ఎదురుగా ఉండేటువంటి 2 కాణాలు ఉంటాయి కదా గుడికి పక్కనే. అంటే ఈ రైట్ సైడ్ గుడి ఉందే, రైట్ సైడ్ గుడికి ఈ పక్క ఆ పక్క నుంచి వెలుతురు వస్తుంది. మరి ఈ వెలుతురు నుంచి కదా ఇది ఏర్పడాలి, అలా ఎలా ఏర్పడుతుంది అని ఈ 2 వెలుతురుని మేము మూసాం ఒకసారి. ఎందుకైనా మంచిదని చూద్దాం అసలు ఇది ఏమిటి టెక్నిక్ అని మేము 2 పెద్ద బట్టలు తీసుకొచ్చేసి అక్కడ ఇక్కడ మూసేసాం కంప్లీట్. అసలు మీకు అక్కడ ఛాయ లేదు, న్యాచురల్ కదా అది. ఫిజికల్ ఏదైనా సరే భౌతికంగానే ఆలోచించాలి. దీంట్లో మాయ లేదు, మర్మం లేదు, కేవలం సాంకేతికత, నైపుణ్యత, ఇవి 2. వాటి 2 మేళవింపే. అయితే అది మళ్ళీ తీసి చూసి ఏం చేసాం, ఇక దానికి గర్భాలయం ముందు అర్ధమండపం ఉంటుంది. ఆ అర్ధమండపం ముందు 2 స్తంభాలు ఉన్నాయి. అన్ని ఆలయాలకు కూడా ఉన్నాయి, మరి మిగతా వాటికి పడదు అవి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైంది, ఈ 2 ఆలయాల మీద పడేటువంటి 2 అర్ధమండపంలో ఉన్న 2 స్తంభాలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే లైట్ దీని మీద, ఇక్కడి నుంచి వచ్చే లైట్ దీని మీద పడుతుంది కదమ్మా. ఈ 2 ఉంటాయే, ఈ సైడ్ నుంచి వచ్చే లైట్ ఈ స్తంభం మీద, ఆ స్తంభం మీద పడుతుంది. మళ్ళీ ఆ సైడ్ నుంచి వచ్చే లైట్ ఆ స్తంభం మీద పడి ఈ స్తంభం మీద పడుతుంది. ఈ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి, 2 నీళ్లు కొట్టుకుంటాయి. 2 నీళ్లు కొట్టుకొని అక్కడ కేంద్రీకృతం అవుతాయి. కేంద్రీకృతం ఎంత అవుతుంది, స్తంభం ఎత్తంత అవుతుంది. ముందున్న స్తంభం ఎంత ఎత్తుందో అంత ఎత్తు, అక్కడ ముందు ఉన్న స్తంభం ఎంత ఎత్తుందో అంత ఎత్తు. ఈ 2 ఎక్కడైతే ఖండించుకుంటాయో ఇలా ఇంటూలాగా, ఇదిగో ఈ బిందువు అక్కడికి వెళ్ళి నిటారుగా కింద నుంచి మీదగా పడుతుంది. అది చక్కటి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. ఇలా మళ్ళీ భారతదేశంలో ఎక్కడా లేదా అంటే లేదనే చెప్పాలి. కానీ ఇంకొక చోట ఇదే రకమైనటువంటి వైచిత్రి కలిగిన నిర్మాణం ఉంది. అది ఎక్కడ, మనం సూర్యాపేట జనగాం వెళ్తుంటే మీకు తిరుమలగిరి అని ఒక ఊరు వస్తుంది మధ్యలో. ఆ తిరుమలగిరి నుంచి కొంచెం లోపల పోతే జలాల్పురం అంటారు, తొర్రూరు రూట్ అది. ఆ జలాల్పురంలో మళ్ళీ ఇలాంటి ఆలయాన్ని నిర్మించారు, అలాంటి అమెరికతోనే నిర్మించారు, అలాంటి త్రికూటమే. అక్కడ కూడా ఛాయ కనిపిస్తుంది, కానీ ఎంత ప్రస్ఫుటంగా లేదు అది కొద్దిగా. అంటే మనం బంగారం, మేలిం బంగారం అంటామే, అది ఆ రకంగా ఈ 2 ఛాయలోనూ ప్రస్ఫుటమైనటువంటి తేడా మనకు కనిపిస్తుంది. ఇదే ఆలయాల్లో మరి అటు నుంచి లైట్ వస్తుంది, ఇటు నుంచి లైట్ వస్తుంది కదా. ఇదే రకమైనటువంటి ప్రక్రియ ఈ 2 ఆలయాలు ఎందుకు లేదు అంటే ఉంది. కానీ ఆ 2 ఆలయాల్లో ఉన్నటువంటి అర్ధమండప స్తంభాలను ఖండించగా ఏర్పడిన ఛాయ వెనుక వైపు పడుతుంది, కానీ అంత ప్రస్ఫుటంగా పడదు. అది దీని యొక్క గొప్పతనం. సార్ మరి ఇక్కడ శిల్ప సంపద గురించి అని చెప్తారా? ఎస్. ఇక
ఈ ఆలయంలో ముందు అందరూ ఉత్సాహంగా ఈ నీడను చూసిన తర్వాత నేను చూడాలని మీద పడి మీద ఎక్కి చిన్న పిల్లల్ని పైకి ఎక్కించుకొని అదుగో నీడ చూడంటాం. పాప మా పిల్లలకి ఈ హ్యూమన్ ఇంట్రెస్ట్ అంటాం కదా. బయటకు వస్తాం, బయటకు వచ్చేసిన తర్వాత ఇక జనం ఏం చేస్తారు, అది చూసాం కదా అని బయటకు వెళ్తారు. అలా కాకుండా కొంతమంది వారసత్వ ప్రేమికులు, కొంతమంది ఈ సౌందర్య శాస్త్రం పట్ల మమకారం ఉన్నవాళ్ళు, అయ్యో ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారే, ఇది తెలంగాణ దేవాలయాల మణిమకుటమే, మరి దీనికి అసలు శిల్పం అన్నా ఉందా లేదా అంటే నిజానికి ఈ ఆలయంలో అనుకున్నంత శిల్పం లేదు. ముందు ఆలయం బయటకు వద్దాం. ఆలయం బయట చిన్న అధిష్టానం ఉంది. అధిష్టానం మీద సాదా పాదవర్గం గోడలు మామూలుగా ఉంటాయి. దాని మీద ప్రస్తరం చిన్నగా ఉంటుంది, కప్పు. ఆ నుంచి పైకి మెట్ల వరుసగా మీకు శిఖరం ఉంటుంది. మెట్ల వరుస పైన శిఖరం, కలశాలు కూడా రాతి కలశాలు ఉన్నాయి. ఒక రాతి కలశం కింద పడింది. దాటికి 3 ఆలయాలకి ముందు ఒక సుఖనాసి అనేటువంటి ఒక అమరిక ముందుకు వచ్చి ఉంటుంది. ఇవంతా కూడా సమకాలీనంగా 12, 13 శతాబ్దాలప్పుడు, దాదాపుగా మీకు 7వ శతాబ్దం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మీకు అది కామన్ ఫీచర్ అయిపోయింది ఆ రోజులకి. అయితే ఇక ఇదంతా అయింది. మళ్ళీ బయటకు వచ్చాం. బయటకు నుంచి లోపలికి వెళ్ళాం. అరే ఇంత అద్భుతంగా ఉన్నాయి, శిల్పం ఏముంది అని చూస్తే అప్పుడు మీకు గర్భాలయ ద్వార శాఖలు ఉన్నాయే, ఆ శాఖల మీద అటు గంగా, యమున, ద్వారపాలకులు, వాళ్ళ పరిచారకులు, వింజామరులు వీస్తున్న స్త్రీలు, వీళ్ళంతా ఉంటారు. పైన కింద నుంచి నిలువుకి చక్కటి వ్యాళులు, అలాగే పద్మలతలు, వీటన్నిటికి సంబంధించినటువంటి సుందర శిల్పం ఉంటుంది. పైన మనకి ద్వారలక్ష్మి లేక గజలక్ష్మి బొమ్మ ఉంటుంది కంపల్సరీ. అది ఇక మధ్యలో రంగమండపం మీకు వస్తే మనకు కనిపించేది ఏమిటి అంటే 4 స్తంభాలు. ఈ 4 స్తంభాల్లో కూడా మీకు స్తంభ మధ్య భాగం అంటాం మనం. ఆ మధ్య భాగంలో పట్టలు ఉంటాయి. 16 పట్టలుగా వాటిని అలంకరించారు. వాటికి మధ్య కింద 16 పట్టలు ఉంటాయి, మధ్యలో పట్టికి 16 ఉంటాయి, మళ్ళీ పైన 16 ఉంటాయి. వీటి మీద శిల్పాలు చెక్కారు. మినియేచర్ స్కల్ప్చర్ అంటాం, సూక్ష్మ శిల్పము. అది ఎప్పుడో బౌద్ధ కాలంలోనే ప్రారంభమైంది సూక్ష్మ శిల్పం. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ సూక్ష్మ శిల్పంలో భారత, భాగవత, రామాయణ ఇతివృత్తాలన్నీ ఇమిడి ఉన్నాయి దాంట్లో. అవే ఇతిహాసాలు అంటాం కదా మనం. చాలా ఆశ్చర్యం. అందులో శిల్పి ఏం చేశాడు, ఒక చోట ఒక చిన్న ఏరియాలో 2 అంగుళాల సదరంలో ఒక చెరువును సృష్టించాడు. చెరువులో చేపలను సృష్టించాడు. వాటి మధ్య హాయిగా అలా పైకి పొడుచుకొద్దామా అన్న తామర మొగ్గను చూపించాడు. ఆ తామర మొగ్గలకు ఏ ఆలవాలం ఉండాలో ఆ ఆకు కూడా అలా నీటి అలలపై తొనికిసలాడుతున్న తీరిని కూడా ప్రదర్శించాడు. జస్ట్ 2x2 అంగుళాల చదరమే. అది శిల్పకళా నైపుణ్యం. మరి అమ్మవారి ఆలయాలు ఏమన్నా ఉన్నాయి? లేదు. అక్కడ ఏమైంది అంటే ఈ త్రికోటాల్లో రాగల కాలంలో, అంటే మధ్యలో మీకు అందరికీ తెలిసిన విషయమే, కాకతీయుల అనంతర కాలంలో, అంటే ఈ దేవాలయాలు మాత్రం కందులు చోళ్ళు కట్టించింది. దానికి మీకు ఎంట్రన్స్ లో ఎడం వైపున ప్రతాపరుద్రుని శాసనం ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుడు శివ చక్రవర్తి కదా, ఆయన అలావుద్దీన్ ఖిల్జీ బందీగా తీసుకొని పోతాడు. ఆ మార్గ మధ్యంలో ఆయన నర్మదా నదీ తీరాన ఆయన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరణించలేకపోయాడు. తనంతటా తానుగా సోమోద్భవ నది అంటారు దాన్ని, నర్మదా నదిని. ఆ నర్మదా నదిలో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి అలా ఆత్మార్పణం చేసుకొని నదిలో మరణిస్తాడు ప్రతాపరుద్రుడు. ఆ తర్వాత వెలుగు ఈనిన తెలుగు నేల చీకటి వారింది. అద్భుతంగా ప్రచండ భానుడిగా వెలిగిన తెలుగు సంస్కృతి కునారిల్లింది. మరి ఇక్కడ పర్వదినాలుగా చెప్పుకోవాలంటే ఆ తర్వాత ఆ ప్రతాపరుద్రుని శాసనం ఉంది అక్కడ. ఆ తర్వాత ఎవరు వచ్చారు కాకతీయుల తర్వాత? ఇది కొంతకాలం ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలోకి వచ్చింది. కాకతీయుల కాలంలోనే సారంగదేవుడు అనేటువంటి ఒక యాదవరాజు పరిపాలనలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, మీకు వీళ్ళైన తర్వాత కొంత గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ అంటే మీకు వీళ్ళ పరిపాలన తర్వాత, ఎవరి పరిపాలన తర్వాత ఢిల్లీ సుల్తానత్ నుంచి 1327లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ముసునూరి ప్రోలై నాయకుడు అటు తీరాంధ్రాన్ని అయితే 1336లో. కానీ ఈ ప్రాంతం మళ్ళీ ఎవరి కిందకి రాలేదు, మళ్ళీ ముసునూరి కాపే నాయకుడి కిందకు వచ్చేసింది.
కానీ ఆ తరువాత లేక అంతకు ముందు కానీ సరైన ఆధారాలు దొరకలేదు కాబట్టి ఈ ప్రాంతం మనకు రాచకొండ నుంచి పరిపాలించినటువంటి అనపోత నాయకుడు, వీళ్ళు పద్మనాయకులు అంటారు. మనం ప్రస్తుతం కులంగా మాట్లాడుకుంటే పద్మనాయకులు అంటాం, లేక పద్మనాయక వెలమ అని కూడా అంటాం, తప్పలేదు. వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇది. అప్పటికి మీకు రాచకొండ అద్వితీయంగా ఇక్కడ వెలుగుతుంది. కొండ వీళ్ళు రెడ్డి రాజులు, రాచకొండలో పద్మనాయకులు, అటు రేకపల్లిలో ముసునూరి రాజులు విలసిల్లుతున్నటువంటి కాలం. అలా 1379, 80, 14 వరకు ఉంటే ఆ తర్వాత బహమనీల కింద కొంతకాలం వెళ్ళింది. బహమనీల తర్వాత మనకు తెలిసిందే ఎవరు, కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళింది ఇది. అయితే కుతుబ్ షాహీలు కూడా ఆలయాల్ని అంత ధ్వంసం చేసినట్టుగా మనకేం కనిపించట్లేదు. అయితే ఈ చెరువు, ఈ ఉదయ సముద్రం అని ఎంత పెద్ద చెరువు ఉందో, ఈ చెరువుకి మూసీ నది నుంచి ఒక కాలువ నీళ్ళు వచ్చి ఫీడర్ ఛానల్గా ఉండేది. అది చెడిపోతే, అంటే పూడిపోతే, ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆ చెరువుని ఆ కాలువని బాగు చేయించి ఆయన మళ్ళీ ఆ నీళ్ళు యథావిధిగా వచ్చేట్టు చేశాడు అనే ఒక 2 భాషల శాసనం, అటు పారసీలోను ఇటు మళ్ళీ మన తెలుగులోనూ ఉన్నటువంటి ఒక శాసనం కూడా చెరువు కట్ట మీద ఉంది. సో ఇన్ని విశేషాలు గల పాన్గల్ నగర అంతరించిన వైభవానికి మినుకుమంటున్న మెనుకుర్ల లాంటి ఈ ఆలయాలు, శిల్పాలు, శాసనాలు, చెరువులు ఇప్పటికి కూడా తమ మనోగతాన్ని వెల్లడిస్తూనే ఉన్నాయి. అలనాటి సాంస్కృతిక ప్రభావాన్ని మనకి అందిస్తూనే ఉన్నాయి. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు సార్. మా 60 ప్రేక్షకులకి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీరు కూడా ఆ ఆలయాన్ని చూసి ఈయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అని తెలుసుకుంటారు. ఇదండి ఇతిహాసంలో ఛాయా సోమేశ్వర ఆలయం గురించి విశేషాలు, చాలా చక్కటి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.